విశ్వాసమునకు అవిధేయులుగా మిమ్మల్ని ఎవరు చేశారు? జ్యోతుల వలె కనబడవలసిన వారు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపములను అధిగమించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలని హెబ్రీ రచయిత చెప్పాడు కదా. అందుకనే దేవుని ప్రజలారా, అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సమయాన్నిచ్చి సొమ్ములను ఖర్చు పెట్టకుండాను అవసరమైన దేవుని సంగతులను శ్రద్ధగా విందాం. అవసరమైన దేవుని సంగతులను బోధించే వారిని ఆశ్రయిద్దాం, వారికి చేయూతనిద్దాం. తద్వారా మన జీవితాలలో శుభములు జరుగుతాయి. ఆ శుభముల ద్వారా అనేక మందికి విలువైన నాణ్యమైన సేవలను అందిస్తూ మన జీవితాలను కొనసాగించాలి. సంఘములైనా, సేవకులైనా, విశ్వాసులైనా దేవుని కొరకు ప్రతిఫలించేవారుగా ఉండాలి. వక్ర జనము మధ్యలో సక్రమమైనటువంటి దేవుని ప్రతినిధులుగా మన జీవితాలను కొనసాగిస్తూ దేవుని వాక్యమును చేతపట్టుకునే జ్యోతుల వలె కనబడాలని, ఇప్పటికే అలాంటి సేవలు అందిస్తూ ఉన్న వారిని అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.